కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని శ్రీ మృత్యుంజయ మహాదేవాలయంలోని వేదశ్రీ పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో శ్రీ గిరిజా మృత్యుంజయుల కళ్యాణం శుక్రవారం అర్చకులు పురుషోత్తం నేతృత్వంలోని వైభవోపేతంగా జరిగింది. ఎదుర్కోలు ఉత్సవం, కళ్యాణ వేడుకల్లో మంగళసూత్ర ధారణ, తలంబరాలు, అప్పగింత కార్యక్రమాలు కన్నుల పండుగగా జరిగాయి. గిరిజా మృత్యుంజయుల కళ్యాణ వేడుకకు కన్యాదాతలుగా ఈఎన్సి శంకర్, ఈఈ జగన్ దంపతులు, కమిటీ సభ్యులు, ఉద్యోగులు, స్థానికులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. పట్టు వస్త్రాలను వెంకటేశ్వర ఆలయం నుండి ఏఎంసి శంకర్, ఒంటెల రవీందర్ రెడ్డి, పోలు కిషన్ సమర్పించారు. పార్వతీ పరమేశ్వరుల జననం, కళ్యాణ విశిష్టతను మహేశ్వర శర్మ వివరించారు. ఆయన చెప్పిన సంకల్పములు భక్తులను ఆకట్టుకున్నాయి. ఆలయ కమిటీ అధ్యక్షులు చెల్ల మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సంగెం లక్ష్మణరావు, కమిటీ సభ్యులు, ఉద్యోగ సంఘాల నాయకులు రామకృష్ణ భట్టు, కరుణాకర్, గంగారపు రమేష్, దారం శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ రెడ్డి, రాగి శ్రీనివాసు, పోలు కిషన్ తదితరులు పాల్గొన్నారు. శివుని యొక్క పూజ ప్రతి ఇంట జరుగుతున్నది. పరశివ శివ సదాశివేశ్వర మహేశ్వర పరశివ గోత్రోద్భవస్య మహేశ్వర శర్మణ పుత్రాయ దేశ విశేష విచిత్రతే చంపకారణ్య నైమిషారణ్య బదరికారణ్య కామికారణ్య అద్భుతాయ శ్వేతవరాహకల్పే ఎల్ఎండి కాలనీ గల శ్రీ మృత్యుంజయ మహాదేవాలయంలో ఈరోజు గిరిజా మృత్యుంజయ మహాదేవుల కళ్యాణము అంగరంగ వైభవరంగా జరిగింది. బ్రహ్మశ్రీ పురాణ మహేశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాం. సుమారుగా ఒక 3-4 వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఇంజనీరింగ్ చీఫ్ శంకర్ గారు, మరియు ఎస్సీ గారు, ఈఈలు, అధికారులు, మరి జిల్లా కేంద్రస్ నాయకులు, తాతలంతా పాల్గొని ఈ కార్యక్రమాన్ని వీక్షించి మరి ఆ గిరిజా మృత్యుంజయ మహాదేవులకు పాత్రలయ్యారు. మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని 15వ కళ్యాణోత్సవాన్ని మేము పద్మావతి కళ్యాణ మండపంలో నిర్వర్తించాము. ఇది మొట్టమొదటిసారిగా ఇక నిర్వర్తించడము. ఈ కార్యక్రమానికి మరి అందరికీ అన్నప్రసాదాతలుగా శ్రీ భవానీ ఫీడ్స్ వారు, నగ్నూరు వారు, రేగూరి రాజేశం మనమ్మ గారు వాళ్ళు ఈరోజు అన్నదానాన్ని ఇచ్చారు. వారే కాకుండా ఇతరత్ర మిగతా వాటికి కూడా మొన్న శివరాత్రికి ఈరోజు శివ కళ్యాణానికి ఆర్థిక సహకారాలు అందించినటువంటి దాతలు ఈరోజు వచ్చారు. వారందరికీ చిరు సత్కారాలు చేయడం జరిగింది. అదే కాకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేస్తున్నాం. అలాగే మా మీడియా మిత్రులకు, ప్రెస్ మిత్రులకు